VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్ఠకు చేరాయి. కనీస పార్కింగ్ సదుపాయం కూడా లేకుండా నిర్మించిన ఒకే ఒక్క వాణిజ్య సముదాయం ఇప్పుడు నందిగామ పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు నరకం చూపుతోంది. ఆర్టీసీ బస్టాండ్ పక్కన కొత్తగా వెలిసిన ఆల్ఫా సూపర్ మార్కెట్ కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఊపిరాడకుండా పోతుంది. సూపర్ మార్కెట్ కు వచ్చే వందలాది మంది వినియోగదారులు తమ వాహనాలను నిలపడానికి లోపల స్థలం లేకపోవడంతో విధి లేక జాతీయ రహదారిపైనే పార్క్ చేస్తున్నారు. బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు, సాధారణ పాదాచారులు నడవడానికి కూడా స్థలం లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తుంది. ఏ క్షణంలో ఏ వాహనం ముంచుకొస్తుందో తెలియని ప్రమాద పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆల్ఫా సూపర్ మార్కెట్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నందిగామ ప్రజలు కోరుతున్నారు. దీన్ని ఫస్ట్ గా ఓపెన్ చేసిన తర్వాత దీనికి పార్కింగ్ ఉంది. అండర్ గ్రౌండ్ ఓపెన్ చేసుకొని పార్కింగ్ పెట్టుకొని వాళ్ళు ఇది చేసుకున్నట్టుగా చాలా బాగుండేది. ట్రాఫిక్ మాత్రం చాలా బాగా అంతరాయం కలిగిస్తుంది. ఇది కొంచెం గట్టిగా పెద్దలు తలుచుకుంటే ఏదో మార్గం చూస్తారు. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ఆటోలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇంతకుముందు మాకు చాలా బాగుండేదండి. మేము కంట్రోల్లో ఒకటి పెట్టుకొని చాలా బాగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటున్నాము. కాకపోతే వీళ్ళు పార్కింగ్ లేని వల్ల వచ్చే ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. బట్ ఈ వెహికల్స్ అనేవి కూడా వాళ్ళకి మాకు చిన్న చిన్న వాగ్వాదాలు అవుతున్నాయి. వాటి మీద కొంచెం ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో వారు స్పందించి కొంచెం మాకు కానీ ట్రాఫిక్ కానీ అంతరాయం కలగకుండా వారు చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నారు. జిల్లాలోని ప్రతి రైతుకు ఎరువులు అందేలా వ్యక్తిగత పట్టికతో కూడిన సమాచారంతో ఎరువుల పంపిణీ నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించారు. ఎన్టీఆర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రైతులకు ఆయా పంటలకు ఎరువులు శాస్త్రీయ పరిణామం ప్రకారం అందిస్తున్నామని, రైతులు ఎరువుల పంపిణీ మీద ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ల ద్వారా ప్రతి రైతు యొక్క ఖచ్చితమైన ఎరువుల పంపిణీ సమాచారం ప్రత్యక్షంగా తెలుసుకుంటూ నిల్వలను కొరతను ముందే అంచనా వేయగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు సీజన్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దీని గురించి లాస్ట్ 2 సీజన్స్ లో కొంచెం మీకు అందరికీ తెలిసే ఉంది. అక్కడక్కడ యూరియా దొరకట్లేదంట, ఫర్టిలైజర్ రావట్లేదంట, తగ్గిపోతుందంట, సప్లై లేదంట, ఇటువంటి అపోహలను కొంతమంది నమ్మేసి అక్కడక్కడ కొంచెం కంగారుగా ప్యానిక్ బయింగ్ చేసుకోవడము, లేదా
ఈ సొసైటీ దగ్గర లేదా డీలర్ దగ్గర వెళ్ళి ఎక్కువ లైన్ గా ఉండడము, గుంపులు ఒకే రోజు వచ్చేసుకోవడము, అవసరం కన్నా ఎక్కువ తీసుకెళ్ళిపోవడము, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా మంచి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఆన్లైన్ ఎరువులు పంపిణీ. దీనికి APAMS ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క రైతుది డీటెయిల్స్ నమోదు ఉంటుంది. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏం పంట వేశారు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆ ఎక్స్టెంట్ కి ఏ క్రాప్ కి సైంటిఫిక్ గా ఎంత ఎరువులు వేయాలి. ఇప్పుడు ప్రతి పంటకి మీకు తెలుస్తుంది 3 సార్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసల్ డోస్ అంటారు, తర్వాత అది వెజిటేటివ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, తర్వాత రిప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు 3 సార్లు వేయాలి. ఇప్పుడు వరికి తీసుకుంటే ఫస్ట్ ఎకరానికి దాదాపు 70 నుంచి 90 కేజీలు ఒకేసారి వేస్తారు. తర్వాత ఆ టిలరింగ్ స్టేజ్ లో ఒకసారి వేస్తారు, ఇప్పుడు 50 కేజీ. అదైన తర్వాత మళ్ళీ గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఒకసారి వేస్తారు. దీనికి రైతులకి ప్రాక్టీస్ ఏంటంటే మొత్తం సీజన్ కి కావాల్సింది ఒకేసారి తీసుకెళ్లిపోయి పెట్టుకునే పరిస్థితి ఉండేది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక ఎకరా ఉంది, నాకు టోటల్ 2 బస్తాలు కావాలనుకోండి, 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తే ఇనిషియల్ డోస్ కి ఎవరికైతే కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది ఒక మంచి పరిణామం అని మనం భావించాలి. ఫ్రమ్ క్రైసిస్ టు ఇట్లాగా దీన్ని ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు అవైలబిలిటీ అలాగే నెక్స్ట్ సీజన్, ఇప్పుడు ఆగస్ట్ లో ఎక్కువ పీక్ సీజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత కావాలని చూసుకుంటే మనకు ఎవ్రీ వీక్ షెడ్యూల్ చేసుకున్నాం. ఈ వీక్ కి ఎంత కావాలి, దానికి కావాల్సింటే ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఈ వీక్ లో ఓకే, నెక్స్ట్ వీక్ ఎంత కావాలో ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటాము, అది సప్లై చేసుకొని ఎక్కడ కావాలని పెట్టుకొని ఉంటాము. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 17,425 టన్స్ యూరియా నిల్వ ఉంది. ఇక నాకు నెక్స్ట్ 2 వీక్స్ సరిపోయేంత యూరియా ఇప్పుడు నిల్వ ఉంది. ఇదే కాకుండా DAP, MOP ఇవన్నీ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. రైతులకి వాళ్ళ రిక్వైర్మెంట్ అలాగే వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు ఇవన్నీ ఒకేసారి తీసుకెళ్లొచ్చు, లేదా దఫాల వరకు కూడా తీసుకెళ్లొచ్చు. దీంట్లో ఎటువంటి అపోహలు నమ్మకండి. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, డివియేషన్ అవుతుంది, దొరకట్లేదు, అమ్మేస్తున్నారు, వస్తుందో లేదో అనే భయం ఉంది. ఇటువంటిది ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి నాకు ఆ నంబర్ ఇచ్చేసి ఫోన్ చేయమని చెప్పండి, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. ఎక్కడ ఈసారి సప్లై సమస్య లేదు, ఎక్కడ కూడా హోర్డింగ్ కానీ బ్లాక్ మార్కెట్ కానీ డైవర్టింగ్ అని చేసే అవకాశం లేదు. ఈవెన్ ఇంటర్స్టేట్ బార్డర్ కూడా పెట్టాం, తిరువూరు అలాగే జగ్గైపేట సైడ్ ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా పెట్టి అక్కడ బయటికి వెళ్ళేది కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది, ఇన్ కేసు ఏదైనా అక్కడ ఈ కమర్షియల్ గా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కావాల్సినంత ఎరువులు ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో పెట్టడానికి మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది, ప్రతి దగ్గర నిల్వలో ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గ సాగునీటి గుండెకాయ వంటి ముఖ్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సోమవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1000 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించి ఈ ప్రతిష్టాత్మక పథకం పనులను వివిధ దశల వారీగా ఆయన పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్కీమ్ పనులన్నింటినీ ఎప్పటికప్పుడు తానే స్వయంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకుంటున్నామని తెలిపారు. రైతు సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగల్లు రాము అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని,
క్రమం తప్పకుండా అధికారులు గ్రామాల వారీగా నీటి నాణ్యత నివేదికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేశారు. నీటి నాణ్యతలో ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే సరిచేయాలని, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాసకీయ రోడ్లన్నీ ఇప్పుడు టెండర్ పెట్టారు కదా, మళ్ళీ నీళ్ళు రావుగా. ఇప్పుడు అప్పుడే నీళ్ళు వదిలిచ్చింది, గుడివాడ ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారని, రేపు 14వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుందని, నియోజకవర్గంలో 2,04,963 మంది ఓటర్లకు గాను 1,81,758 మంది ఫామ్స్ ను అందజేశారని చెప్పారు. ఇంకా 7,540 మంది సబ్మిట్ చేయలేదని, వలసదారులు, చిరునామా మార్పు తదితర కారణాలతో ఉన్నవారు రేపటిలోపు తమ పరిధిలోని వీఆర్ఓలకు ఎన్యూమరేషన్ ఫామ్ లు అందజేయాలని, ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయం లేదా ఆర్డీఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లు ఉన్నాయన్నారు. గుడివాడ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను బాలసుబ్రహ్మణ్యం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు ఈఆర్ఓ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం. మన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సర్ ప్రోగ్రాము గత 4 రోజులుగా చేపట్టడం జరిగింది. మన గుడివాడలో ఉన్న మొత్తం ఓటర్లలో 2,04,963 గాను 1,81,758 మంది వాళ్ళ ఫామ్ సబ్మిట్ చేశారు. అయితే గుడివాడ పట్టణం నుండి ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిన వారు కానీ, లేదా గుడివాడ పట్టణం నుండి శాశ్వతంగా ఇక్కడి నుంచి చిరునామా మార్చుకున్నవారు కానీ సుమారు 7,540 మంది వారు ఫార్మ్స్ సబ్మిట్ చేయలేదు. మీరు ఆన్లైన్లో కానీ లేదనంటే ఆఫ్లైన్లో మీ సమీప బిఎల్ఓ కానీ లేదా తహసీల్దార్ కార్యాలయం లేదా అర్బన్ వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో కానీ మీరు ఆర్డీఓ కార్యాలయంలో కానీ మీరు ఫామ్ అందజేయవచ్చు. మీరు ఇప్పుడు ఎక్కడున్న ఆన్లైన్లో కూడా నమోదు చేసుకున్నట్లయితే రేపు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేర్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరున్న ప్రదేశంకి ఫారం 8 పెట్టి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు కనుక లేనట్లయితే ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు కూడా మీరు కొత్తగా ఫామ్ 6 అందజేయవలసి వస్తుంది. కాబట్టి సో ఈ తాత్కాలిక వలసలు కానీ లేకపోతే శాశ్వత వలసలు కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా మీరు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తర్వాత మీరు ఫామ్ 8 పెట్టుకుని బదిలీ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు పేర్లలో కొంతమందికి తేడా ఉంటున్నాయి సార్. ఇది మోహన్ రావు అని లేకపోతే యోహాన్ రావు అని రకరకాలుగా ఉంటున్నాయి. దానివల్ల కొంచెం ఏమన్నా కొన్ని ఆగుతున్నాయి అంటున్నారు. దానికి ఏమన్నా ఎట్లా సార్ సజెషన్ అండి? లేదు, ప్రతి ఒక్కరిది కూడా మాకు ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందన్నీ కూడా మేము ఆన్లైన్ చేసాము. పేరుల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు కూడా గాబరపడవలసిన పని లేదు. అవి తెలుగు నుంచి 2002 వాటర్ లిస్టులు తెలుగులో ఉన్నప్పటికీ అప్పుడు వాటిని ఇప్పుడు ప్రస్తుత ఇంగ్లీష్ సాఫ్ట్వేర్లో మార్చేటప్పుడు చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తాము. ఎవరు ఓటు అయితే కూడా వారికి నోటీస్ అవ్వకుండా అయితే మాత్రం తొలగించము. పేర్లు తప్పు ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నట్లయితే మా బిఎల్ఓలు మరలా వచ్చి మీ దగ్గర వెరిఫై చేసి దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ రోజు ఏదో ఒకటి తీసుకుని వాటిని సరి చేస్తామని తెలియజేస్తున్నాం. లాస్ట్ డేట్ రేపే సార్, లేకపోతే ఇంకా పొడిగించేది ఈ నెల 14 లాస్ట్ డేట్. 14లోగా మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయాలి. ఇప్పుడు ఇంక ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేని వాళ్ళందరూ కూడా జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు జరిగే కృష్ణా జిల్లా గుడివాడ సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే వెనుగల రాము లక్ష్మణి పేద ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జనసేన నేత సందు పవన్ అన్నారు. గుడివాడలోని పిన్నమనేని నగర్ నందు గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు జనసేన నాయకులు సందు పవన్ దృష్టికి తీసుకురాగా సందు పవన్ వార్డులో సందర్శించారు. ఈ సందర్భంగా సందు పవన్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కనీస మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి గుడివాడ ప్రజల మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని, ప్రజలు అందుబాటులో లేకపోవడం వల్లనే గుడివాడ ప్రజలకు ఈ దుస్థితి అన్నారు. హలో, ఏమండి, మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మా అమ్మ వాళ్ళు. మా పిల్లలు, మాకు పెళ్లి లేని, మా పిల్లలు పెళ్లిళ్ళు అవుతున్నాయి. మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వస్తున్నారు. రోడ్డు లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. మరి మేము యానాదులం అండి మా కులం. మరి అన్నాలు చూసినా మాకు ఐచేస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు, ఏమీ లేదు. ఎవరు వచ్చినా ఎవరు చేసినా మాకు ఏమీ చేయట్లేదు. మరి మేమేం చేయాలి? ఎక్కడికి వెళ్తాం? మాకు ఎక్కడికి వెళ్ళే పార్పత లేదు. మేము ఇక్కడే ఉంటాం ఎన్నాళ్ళు ఉన్నా కానీ. 50 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ వాళ్ళు వచ్చి. మా పిల్లలు పుడుతున్నారు కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులే లేరు. మరి ఎక్కడ చూసినా రోడ్లు పడుతున్నాయి, ఎక్కడ చూసినా కరెంట్లు వేస్తున్నారు, ఇల్లు కడుతున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు. మమ్మల్ని అనేవాళ్ళు ఎవరో పట్టించుకోవట్లా, ఏమీ చేయట్లేదు. మరి ఏం చేస్తారు? మీరైనా మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని ఆదరించి ఇప్పటికైనా చేయాలని కోరుకుంటున్నాం. రోడ్లు మంచినీళ్ళే మేము కోరుతున్నాం. అదే ఇక కరెంటు అక్కడక్కడ పోల్లు కొంచెం ఒరిగిపోతున్నాయి. మరి ఎప్పుడు పడిపోతాయో తెలీదు. నిద్రపోయేటప్పుడు కూడా పడిపోయేలాగా ఉంది మా వాళ్ళ ఇంటికాడ. మరి అది చెప్తున్నామండి. చెన్నంనేని నగర్ నక్కల కాలువ గట్టున దాదాపు 100-150 కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసయోగ్యంగా పూర్తి స్థాయి నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్లలో వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి మౌలిక వసతులుగా ఉండాల్సినటువంటి రోడ్లు, డ్రైనేజీ, ముఖ్యంగా త్రాగునీరు, అలానే కరెంటు పోల్స్, వీధి లైట్లు కూడా లేవని చెప్పని ఈ రోజున వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఇవాళ మా దృష్టికి తీసుకొచ్చారు అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరూ ఏకాభిప్రాయం ఏంటంటే, గుడివాడ నియోజకవర్గం ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుందండి. మా సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా మాకు కూడా అభివృద్ధి జరుగుద్ది అనేటువంటి పూర్తి విశ్వాసంతో వాళ్ళందరూ ఉండి ఆ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి ఎలా తీసుకెళ్లాలని అంటే, స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి మా భాస్కర్ రావు గారు, మా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ రావు గారు, అలానే మా వాసా నవీను, మా పోల్కొండ కిషోర్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఈ యొక్క మహిళలు, ఈ పెద్దలతో వారి వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఇంత మారుమూల ప్రాంత ప్రజలకి కూడా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా తెలుస్తుంది అని అంటే దానికి ముఖ్య ఆద్యులు గౌరవనీయులు శాసనసభ్యులు వెనిగల రాము గారు. గత 20 సంవత్సరాలు విమర్శాత్మక రాజకీయాలతో కాలయాపన చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చూశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.